పోలీసులన్నా పోలీస్ స్టేషన్ అన్నా చాలా మందికి అదో రకమైన భయం. జన్మలో పోలీస్ స్టేషన్ గడప తొక్కే సమయం రాకూడదని కోరుకునేవారు చాలా మంది. కేరళలో మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేయండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మెలిక పెడుతున్నారు. కోచి ఏసీపీ స్టేషన్ అయితేనే తాము అరెస్ట్ అవుతామని చెప్తున్నారు. ఇంతకీ కోచి ఏసీపీ స్టేషన్లో అంత ప్రత్యేకత ఏముందంటారా? మీరే చూడండి. కేరళలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. యువకులంతా తమను అరెస్టు చేయాలని ఉబలాట పడిపోతున్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకే భయపడేవారు కూడా మమ్మల్ని అరెస్టు చెయ్యండి ప్లీజ్ అంటూ క్యూ కడుతున్నారు. అయితే ఏ స్టేషన్ పడితే ఆ స్టేషన్కు తీసుకెళ్లొద్దని, కోచి ఏసీపీ స్టేషన్ అయితేనే తమకు ఓకే అంటున్నారు. ఇదే ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్ గా మారింది. మెరిన్ జోసెఫ్ అనే ఐపీఎస్ అధికారిని కోచి ఏసీపీగా ఇటీవలే ఛార్జ్ తీసుకున్నారు. ఆమె పేరు, ఫోటో సామాజిక వెబ్సైట్లలో మార్మోగిపోతున్నాయి. ఆమె అందానికి కేరళ యువకులు ఫిదా అయిపోయారు. ఓ ఐపీఎస్ అధికారిని ఇంత అందంగా ఉంటుందా అంటూ మైమరిచిపోతూ రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఇంత అందమైన అధికారిని చేతుల్లో అరెస్టు కావడానికి అవసరమైతే తాము దొంగలుగా మారేందుకు కూడా అభ్యంతరం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. కొచ్చి కొత్త ఏసీపీగా మెరిన్ జోసెఫ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఫేస్బుక్ పేజీలో ఆమె ఫోటో పోస్టు చేశారు. అంతే, మలయాళీ యువకులు ఆమెకు పడిపోయారు. లైక్లు, షేర్లతో ఆమెపై తమ అభిమానాన్ని ప్రకటించారు. ఒక్క రోజులోనే ఆ ఫోటోకు ఏకంగా 10,000 లైక్లు వచ్చాయంటే మెరిన్ జోసెఫ్ క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. నిక్కీ అనే కుర్రాడు తాను దోపిడీలు మొదలు పెట్టేస్తానని బహిరంగంగా చెప్పాడు. వావ్, ఇంత అందమైన పోలీస్ ఆఫీసర్ కొచ్చిని పాలిస్తుంటే చూడటానికి చాలా సంతోషంగా ఉంది, మీకు అభినందనలు అని పెట్టాడు. తనను అరెస్టు చేయాలంటూ ప్రముఖ నటుడు మోహన్ లాల్ ఆమెను అడుగుతున్నట్లుగా ఉన్న ఫోటో ఫేస్బుక్ లో విస్తృతంగా వ్యాపించింది. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. మెరిన్ జోసెఫ్ ఐపీఎస్ ట్రైనింగ్ లో భాగంగా 2 వారాల శిక్షణ కోసం మాత్రమే కొచ్చికి వచ్చారని కేరళ ఉన్నతాధికారులు అంటున్నారు. శిక్షణ తరువాత ఆమె కొచ్చి నుంచి వెళ్లిపోయారని కూడా స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయం కేరళ యువకులకు తెలుసో లేదో. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.